సారీ ఫర్ ద క్వశ్చన్, అడివిశేష్ ఈస్ మేకింగ్ G2 ఆర్ బాహుబలి? వాట్ హ్యాపెన్ టు అడివిశేష్? అదే అర్థం అది కావట్లేదు. వాట్ ఈస్ ఈ డూయింగ్? నిజం. ఎన్ని సంవత్సరాలు అయింది, 2 years అయింది వాళ్ళు ఓ రకంగా స్టార్ట్ చేసి G2. ఆ తర్వాత ఈ మధ్యలో మళ్ళీ శృతి హాసన్ గారు రీప్లేస్ చేశారు. ఏ మూవీ అది, డకాయిట్ లో డెకాయిట్. మృణాల్ గారు వచ్చారు. సో లైక్ వాట్ రియల్లీ హ్యాపెనింగ్ అంటే ఒకటే కెమెరా వాడుతున్నారా, లేదనంటే కర్త అన్ని పాత్రలు ఈయనే చేస్తున్నారా? అట్లేం కాదురా, వాళ్ళు కొన్ని షార్ట్స్ వదిలేరు. సినిమా ఈ రకంగా ఉండబోతుందని చెప్పేసి కొన్ని స్క్రీన్ షాట్ లైట్ టైప్ గా కొన్ని Frames, వదిలేరు. వాటిని చూసి నేను చెప్తున్నా కదా, అమ్మ బాబోయ్ ఇది నిజంగా హాలీవుడ్ Mind మూవీరా, blowing, literally. హాలీవుడ్ మూవీరా, ఇంకా వేరేం మాట్లాడలేను నేను. బొక్కలో వారు, బొక్కలో వార్ 2, బొక్కలో స్పై యూనివర్స్, బొక్కలో బాలీవుడ్ అనే రేంజ్ లో ఉన్నా నేను. సినిమా రాదేంట్రా. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, నువ్వు అప్పుడప్పుడు చెప్తా ఉంటావు చూడు, లేట్ అయితే స్టేల్ అవుతుందని. సో అది దీనికి కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. ఎందుకంటే లైక్ 3 years రా, ఐ థింక్ లిటరల్లీ అనౌన్స్ చేసినప్పటి నుంచి 2 to 3 years అయిపోయింది. ఏంటి కోవిడ్ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది మనకి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లా అయిపోయిందంటే, నాకు G2 కంటే అడవిసెస్ సినిమా కావాలని నేను వెయిట్ చేస్తున్నా. ఆయన ఇప్పటిది లాస్ట్ సినిమా హిట్ 2 మేజర్ Hit 2. మేజర్ మేజర్ హిట్ 2 ఏది ఫస్ట్ వచ్చిందిరా? హిట్ 2 తర్వాత Hit 2 Hit 2 first. వచ్చింది. అమ్మ బాబోయ్. అప్పటి నుంచి మేజర్ తర్వాత హిట్ 2 2022 డిసెంబర్ లో వచ్చింది హిట్ 2. అప్పటి నుంచి లేదు ఇంకా సినిమా. రేపు డిసెంబర్ కి 3 ఏళ్ళు అవుతుంది. అంటే ఐ థింక్ వీళ్ళు ఆల్మోస్ట్ 2 years, అరౌండ్ 20 months నుంచి G2 షూటింగ్ చేస్తున్నారు. పీపుల్ మీడియా G2, ఫ్యాక్టరీ G3, G4. భయం నాకు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అదొకటి ఉంది కదా. G2 ప్రాంక్ అంటే ఏంటి పరిస్థితి? ఏముంది, అడవి ఇంకా గల్లంత అయిపోతారు, ఇంకేముండదు ఆడ. అంతే చెబుతున్నా, లైక్ రిలవెంట్ ఉండాలి. అంటే ఇప్పుడు గూఢాచారి లాంటి చాలా పెద్ద హిట్, లైక్ దానికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి, ఆ సినిమాకున్న స్కేల్ కి అది చాలా పెద్ద హిట్ అయింది ఆ టైంకి. గూఢాచారి మన క్షణం రేంజ్ లో పేలిందా, లైక్ ఐ డోంట్ నో. అంటే క్షణం వాజ్ సచ్ వాట్ ఈస్ ట్విస్టీ మూవీ, చాలా ట్విస్ట్లు ఉంటాయి, మైండ్ పోయే ట్విస్ట్లు పడతా ఉంటాయి, అది వేరే విషయం. అండ్ మేజర్ వాజ్ రియల్లీ గుడ్. మేజర్ ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది, చాలా మందికి వెళ్ళిపోయింది. మేజర్ ఇప్పుడు ఆయన కెరీర్ లో హైయెస్ట్ క్రాసింగ్ మేజర్. డెఫినెట్లీ. బట్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ గూఢాచారి 2. ఎందుకంటే ఆ స్టోరీని కంటిన్యూ చేస్తారా, లేదంటే ఆ ఫ్రాంచైజీని ఎలా చూపిస్తారని చెప్పేసి గ్యారంటీ ఉంది. మనకి గూఢాచారి 2 వచ్చేసే 6 years అవుతుంది. 2018 అనుకుంటా. 7 years అవుతుంది సినిమా వచ్చి. 7 years. సో అంటే లైక్ గదర్ 2 రేంజ్ లో, టాప్ గన్ 2, మ్యావరిక్ లాగా ఆ రేంజ్ లో మీరు టైం తీసుకొని, ఆ రేంజ్ లో అది ఆడిన సినిమాలు అయితే మీరు టైం ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. చాలా మందికి ఆ మైండ్ లో ఉండిపోతుంది సినిమా. సో ఇలా ఉంటుందని చెప్పేసి ఆ నాస్టాల్జియా ఫ్యాక్టర్, లైక్ మళ్ళీ రెమినిసింగ్ సిచ్యువేషన్, రిలీజ్ లో ఏదో చేసి సినిమా అంత పెద్ద హిట్ అయింది కాబట్టి, లైక్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి దానికి వేరే లెవెల్ అది ఉంటుంది. KGF 2కి KGF 1కి ఎట్లా ఉందో, KGF 1 వేరే లెవెల్ ఆడింది మన టీవీస్ లో, లైక్ కేబుల్ లో, ఎవ్రీథింగ్, OTTలో. పుష్ప కూడా సరే ఆ కేటగిరీలో పెట్టలేం కదా మనం. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా. ఆ రేంజ్ లో లేనప్పుడు వై టేక్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు మేక్ వన్ ఫిల్మ్? అది ప్రాబ్లం. ఇంత లేట్ తీసుకుంటే అంత లాగ్ అవుతుంది, అంత వాటి ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. కరెక్టే. ఇప్పుడు స్టోరీను స్టేల్ అవుతుంది. ట్రైలర్ అండ్ టీజర్ ఖచ్చితంగా గుంజుతుంది భయ. అడవిశేష్ అనే ఒక నమ్మకం ఉంది. బట్ అడవిశేష్ సినిమా చేసి కూడా 3 ఏళ్ళు అవుతుంది కదా, అది ప్రాబ్లం. దట్ ఈస్ ద సిచ్యువేషన్. ఐ హోప్ సినిమా కుమ్మేస్తుందిరా, నో డౌట్, గ్యారెంటీ కుమ్మేస్తుంది. హిట్ 3లో వస్తారు అది ఉంది. బట్ హిట్ 2 నిజంగా అంతమంది గుర్తుపెట్టుకునే సినిమానా? హిట్ 2లో నీకు ఏం గుర్తుంది సినిమా చెప్పరా? నాకు లాస్ట్ లో అర్జున్ సర్కార్ సీన్ గుర్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ప్రెగ్నెంట్ అయితే, మీనాక్షి చౌదరి హీరోయిన్ తెలుసా? అదే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్. అదొక గ్యాగ్ నాకు ఒకటి ఒకటిసే గుర్తుంది నాకు. సుహాస్ విలన్ సుహాస్. హైలైట్ ఏంటంటే టీజర్ లో ఉన్న మెయిన్ ఆస్పెక్ట్ గుర్తుంటలేదు నాకు సరిగా. లైక్ అమ్మాయిల్ని కట్ చేసి అట్లా పెట్టడం నాకు ఎప్పుడు సరి గుర్తులేదు. దట్ వాస్ హిట్. అంటే దానికి వాళ్ళు ఎంత జస్టిఫికేషన్ పెట్టినా కానీ దే రియల్లీ, అంటే ఎలా అంటే ట్రూ టు కోర్ వెళ్ళుండలేదేమో అని. అంటే ఇక వాళ్ళలో బాడీస్ అని చెప్తారు, దాన్ని నీకు అర్థమైంది అంటే అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చేసినాయి కొన్ని హిట్ 2 గురించి ఏమో కానీ, లైక్ G2 అయితే మాత్రం ఎప్పుడు రిలీజ్ అయితే ఆ టైంకి మేము బ్రేక్ ఇద్దాము. అందరూ ఇస్తారు తెలుగుకి. 100 crores బొక్క, 250, 300 crores కొట్టే సినిమా అది. ఈజీ కొడుతుంది, 350 ఈజీ కొడుతుంది అనే ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. సినిమా బాగుంటుంది కొడుతుంది. 350 ఈజీ కొడుతుంది. నేను 100 దగ్గర ఆగారా?
అది 350 నేను చాలా చిన్న నంబర్ చెప్తున్నారా. ఒకవేళ అది గనక సరే పర్ఫెక్ట్ పాయింట్ పెట్టుకున్నారు, మనకు పాయింట్ తెలియదు, ఏదో రకంగా నేషనలిస్టిక్ దాన్ని యూనిక్ గా చూపించి ఒక మంచి వాటి కాల్ ఇట్ లైక్ పఠాన్ కంటే సూపర్ విజువల్స్ ఉంటాయి గ్యారంటీగా. అసలు ఆ షార్ట్ చూస్తే అర్థమైపోతుంది పఠాన్ కంటే బొక్క పఠాన్ వేరే విషయం. కానీ నేను 350 అనేది మినిమం నెంబర్ మయ్యా. హిందీలో వీళ్ళు సరిగ్గా వాడితే మేజర్ చాలా బాగా ఆడింది. లైక్ కంపారిటివ్లీ లైక్ చూసుకుంటే హిందీలో వాళ్ళు చేసిన ప్రమోషన్స్ కి వాళ్ళు పెట్టుకునే సిచ్యువేషన్స్ కి చాలా బాగా ఆడింది. పృథ్వీరాజ్ని నూకేసిందిరా సినిమా హిందీలో, యూహించుకో ఇంకా ఆ టైంకి అది సేమ్ జరిగింది కదా, అది వేరే ఉండే. సో గుర్తుంది చెప్తున్నా కదా లైక్ ఒకవేళ కనుక సినిమా బాగుందంటే ఇంకోటి చెప్తున్నాను, అరే లేట్ అయితే మనల్ని మర్చిపోతారా, తెలుగు వాళ్ళు గుర్తు పెట్టుకుంటారేమో కానీ వేరే స్టేట్స్ వల్ల వాళ్ళందరూ గుర్తు పెట్టుకోరు. అండ్ నువ్వు మార్కెటింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ పీపుల్ హ్యాస్ టు గెట్ టు నో యూ. ఓకే, అది జరగాలంటే యూ హ్యావ్ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రైస్ ఆఫెన్. అది ఇప్పుడు డకాయిట్ ఉంది, డకాయిట్కి నువ్వు హిందీలో ఐ థింక్ డకాయిట్ ముందే వచ్చింది అనుకుంటున్నాను. డకాయిట్ వర్క్ అయినా అవ్వకపోయినా డకాయిట్ నువ్వు హిందీలో విడిగా కనపడాలి నువ్వు డకాయిట్తో. సో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ G2కి. ఐ డోంట్ నో 350 నాకు అది నేను ఇంకా అనుకోవట్లేదు. నేను స్టిల్ విత్ 100 ఓన్లీ. బట్ ఫ్యాక్టరీ ఏం నేనేమంటున్నా ఇట్ హ్యాస్ అ పొటెన్షియల్. జాట్ లాంటి సినిమాకి ఆడుతున్నప్పుడు, జాట్ లాంటి సినిమాలు ఆడుతున్నప్పుడు వేరే విషయం కాదు, అది కరెక్ట్ టాపిక్ కాదు, పాయింట్ కాదు. 100 కూడా టచ్ చేయలేదు అది జాట్. వాళ్ళు చెప్పుకుంటారు బ్రో అందని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా. అంటే నేను ఎట్లా అంటున్నా అంటే కాదు, ఇట్ హ్యాస్ ద బిగ్గెస్ట్ పొటెన్షియల్ ఫర్ ఎ తెలుగు మూవీ ఇన్ దాట్ పర్టికులర్ జాన్రా టు క్రాస్ 350 ఈజీలీ ఇన్ హిందీ, ముఖ్యంగా ఇన్ హిందీ ఆల్సో. ఎందుకంటే ఇమ్రాన్ హాష్మి ఎంత అనుకున్నా కానీ ఇమ్రాన్ హాష్మి గ్యారంటీగా ఉంది. అప్పటి వరకు ఓజీ రిలీజ్ అయితే ఓజీ పాయింట్ ఉంది, మాట్లాడదాం 2 నిమిషాల్లో. అదొకటి అనుకున్నా, లైక్ మేజర్ ఒకటి, అండ్ ఆల్సో లైక్ విజువల్స్ డెఫినెట్లీ ఐఎమ్ థింకింగ్ విజువల్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ విత్ ద ఫిల్మ్. లైక్ గట్టిగా వాడుతున్నారా, గట్టిగా ట్రై చేస్తున్నారా విజువల్స్గా, చాలా బాగుండాలని చెప్పేసి. బట్ నాకు ఏమో అది వచ్చినప్పుడైతే మాత్రం ఒకవేళ కనుక దానికి కుక్ అయ్యే పాయింట్ ఉంటే మాత్రం అది దున్నేస్తుంది, నాకు నో డౌట్ అబౌట్ ఇట్ అనే ఫీలింగ్ ఉంది నాకైతే మాత్రం. నెక్స్ట్ G3 గ్యారంటీగా ఉంటుంది, G3 చేయకుండా ఉండడు, సీక్వెల్ ఉండాలి, ఎందుకంటే బ్యాక్ చెయ్యాలి. ఏంటంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పుడు రాజ్యసభకి హ్యారీ పోటర్ అన్నారు, దీనికి వచ్చేసి మేము మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ లో వాడిన టెక్నాలజీ వాడాము G2లో అంటారు. G2 వచ్చినప్పుడు మీరు మాట్లాడకండి, ఇంకే మొత్తం అడ్మినిస్ట్రేషన్ హ్యాండిల్ చేయండి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎగ్జిస్టెన్స్ లో లేదు కానీ సక్సెస్ ని మీరు క్రెడిట్ తీసుకోండి అంతే, మీకు ఏమి వద్దు ఇంకా. సక్సెస్ ని క్రెడిట్ ఇప్పుడు మన టీవీ గారు తీసుకుంటారు చూడు RRR కి, అట్లా లైక్ యాజ్ అన్ RRR ఆయన పెద్దగా ఇన్వాల్వ్ గారు మార్కెటింగ్ లో, బట్ స్టిల్ హీఈస్ ద ప్రొడ్యూసర్, సో ఆల్ క్రెడిట్ షుడ్ గో టు హిమ్. సో మీరు కూడా అలాగే ఇన్వాల్వ్ క్రెడిట్ తీసుకోండి, మీరు ఇన్వాల్వ్ కాకండి అంతే, అంత అంటే ఇంకవసరం. బట్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ G2. ఇమ్రాన్ హాష్మి ఇంజూర్డ్ ఇన్ G2, బట్ అది ఎప్పుడో అయిందండి. ఐ థింక్ ఆల్ రైట్. అది G2 ఓజీ కంటే ముందు G2 వస్తే పరిస్థితి ఏమంటారా? లే అరే ముందు అసలు G2 ఎంత షూటింగ్ అయిందో కూడా తెలియదురా మనకి. కానీ మాడదాం. సో యా మీ థాట్స్ చెప్పండి. ఒక స్కూప్ ఏంటంటే సో యా మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి G2 గురించి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎప్పుడు వస్తుందో ఆ టైం వస్తే బ్రేక్ ఇచ్చేద్దాం. సో యా ఇప్పుడు చెప్పు.